నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. వార్డుల పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్. అత్తగారింట్లో చోరీ చేసిన అల్లుడు అరెస్ట్. 7 లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసి నాణ్యతపై ఆరా తీసిన మంత్రి నాదెండ్ల మనోహర్. 2024 ఫార్ములాను స్థానిక ఎన్నికలకు ఆపాదించడం సరికాదు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఇస్కాన్ తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 20న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు తెనాలి నాజర్పేటలోని ఇస్కాన్ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు శివాజీ చౌక్ నుండి ప్రారంభమయ్యే ఈ రథయాత్ర గాంధీ చౌక్, బోస్ రోడ్డు, లక్ష్మీ డిలక్స్ రోడ్డు మీదుగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. సాయంత్రం 5:30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, భోగ నివేదన, మహాహారతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్నాథుని కృపకు పాత్రలు కావడంతో పాటు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సింహ గౌరదాస్, అప్పారావు, శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, గోపాలకృష్ణ, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. 2026 సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మనం ఈ తెనాలి పట్టణంలో జూలై 20వ తారీఖున అంటే రానున్న సోమవారం రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ మన తెనాలి మరియు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరినీ, భక్తులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర చాలా విశేషమైందండి. ఎందుకంటే జగన్నాథ స్వామి స్వయంగా మూల విరాటుడే మనకి రోడ్డు మీదకి వస్తాడనమాట, వచ్చి మనకు దర్శనం ఇస్తాడు. కాబట్టి ఏ టెంపుల్లో అయినా స్వామి యొక్క ఉత్సవ విగ్రహం బయటకు వస్తుంది, కానీ జగన్నాథుడు స్వయంగా మూల విరాటుడే మనకి వచ్చి దర్శనం ఇస్తాడనమాట. ఒక పేషెంట్ ఒక వ్యక్తికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆ వ్యక్తి చాలా సిక్ అయిపోతే డాక్టరే తన దగ్గరికి వస్తాడనమాట. అదేవిధంగా జగన్నాథుడు ఎంత కృపామేడంటే మనం కొన్నిసార్లు స్వామి దగ్గరికి వెళ్ళడం మర్చిపోయినా మన దగ్గరికి స్వామి వచ్చి దర్శనం ఇస్తున్నారు. కాబట్టి జగన్నాథ రథయాత్రలో పార్టిసిపేట్ చేయడం, ఇందులో పాల్గొనడం అనేది చాలా అద్భుతమైనటువంటి భక్తి కార్యక్రమం. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తగారి ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి 7 లక్షల రూపాయల విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్ తెలిపారు. దోనెపూడి గ్రామానికి చెందిన అయ్యంకి పస్సి తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి అత్తగారే కారణమని భావించి ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలను అపహరించినట్లు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నమ్మకమైన సమాచారంతో శుక్రవారం నందివెలుగు జంక్షన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన ఎస్ఐ కె ఆనంద్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించినట్లు సిఐ నాయబ్ రసూల్ తెలిపారు. ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొలకలూరు దగ్గర హాప్పేట గ్రామం వద్ద ఒక ఇంట్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం జరిగిందని చెప్పి ఒక ఆశా వర్కర్ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఆమె సుమారు 70 గ్రాములు బంగారం పోయినట్టుగా కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ ద్వారా అక్కడున్న ఫింగర్ ప్రింట్స్ సేకరించడం జరుగుతుంది. సేకరించిన తర్వాత మనకు అక్కడున్న ఎలిమెంట్స్ ద్వారా కానీ కొన్ని సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కానీ ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న అల్లుడు గారే చేశారని కొద్దిగా సస్పెక్ట్గా ఉంటుంది మనకు. దాని మీద మనం ఎంఓ క్రిమినల్స్ మంది లిఫ్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ సస్పెక్ట్ ఎవరైతే ఉన్నాడో అతను మూమెంట్ కూడా కనుక్కోవడానికి ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కనుక్కుంటే ఆ రోజు అతను వచ్చిపోయినట్టు కూడా మనకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అర్థమవుతుంది. వాళ్ళ అల్లుడైనా కానీ అయ్యంకి పసి సన్నాపు రాఘవలు, ఇతను కొల్లూరు మండలం అతను అనమాట.
ఇతను ఆ ఆశా వర్కర్ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమె సుజాత, ఆమె యొక్క కూతురైన శిరీషకి ఇచ్చి వివాహం చేస్తుంది. ఈ శిరీష అప్పుడు వాళ్ళ కొడుకు బాగలేక పుట్టింటికి వచ్చి ఉంటుంది అనమాట. తన అత్తే తన భార్యని ఇంటికి తీసుకెళ్ళిపోతుందని వాడు ఎట్లయినా సరే మా అత్తగారి ఇంట్లో దొంగతనం చేయని ఉద్దేశంతో, అత్త మీద కోపంతో వాడు ప్లాన్గా వేసుకొని ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లోకి వచ్చి ఇంటి తలపాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న 70 గ్రాముల బంగారం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత ఇతను మనము ఈరోజు మధ్యాహ్నం సాయంకాల సమయంలో నందివెలుగు వద్ద అతను పట్టుకొని అతని వద్ద ఉన్న ఇంటాక్ట్ బంగారం, ఈ 70 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్ అనమాట, అది ఇంకా అతను అమ్మడానికి ఈరోజు ప్రయత్నిస్తుంటే పట్టుకున్నారు అనమాట మన వాళ్ళు. ఆ 70 గ్రాముల బంగారాన్ని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఆ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ తన భార్యను తనకు కాకుండా దూరంగా చేస్తుందని, ఎట్లయినా సరే వాళ్ళ అత్తగారికి నష్టం కలిగించాలనే ఉద్దేశంతో కుటుంబ కలహాల్లో భాగంగానే సొంత అత్త ఇంట్లోని చోరీ చేసిన అల్లుడిగా ఇతను ఈరోజు నిర్ధారించుకున్నాడు. అందుకని ఇతను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. మనం రీసెంట్లీ గమనిస్తున్నాం, ఎక్కడ దొంగతనాలు జరిగినా కానీ కొల్లు అంటే తెనాలి రూరల్ సర్కిల్లో చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని చాలా ఎన్ని కేసులు కూడా పక్కన చేస్తున్నాము. అదేవిధంగా అందరికీ చెప్తుందంటే, వీలైనంత వరకు మీరు ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే LHMSని వాడుకోండి. 2 రోజులు 4 రోజులు కానీ 3 రోజులు కానీ ఎక్కడికి వెళ్తున్నట్లయితే దాన్ని వాడుకోవాలని చెప్పి ఇంక తెనాలి రూరల్ పోలీస్ తరఫున అందరికీ ఉన్నవి. అంటే విత్ ఇన్ 1 వీక్లోని ముద్దాయిని పట్టుకున్న, చాకచక్యం పట్టుకున్న ఆనంద్ అండ్ టీంని కూడా అప్రిషియేట్ చేస్తున్నట్టు ఎస్పీ గారు DSP గారు తెలియపరిచినారు. లేవండి, ఇతనికి ఏం కేసులు ఏం లేవు, మామూలుగా వర్క్. ఇతను కొద్దిగా మధ్యాహ్నం బానిస అవుతాడు. మధ్యాహ్నం బానిసతలకి ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ శిరీష వాళ్ళ అమ్మగారింటికి వచ్చేస్తుంది అన్నమాట. 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములా ఇక వర్తించదని, జనసేన పోటీకి సిద్ధం కావాలి అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఓటు చీలకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఆనాటి పరిస్థితులకు అనుగుణమైనదేనని చెప్పారు. అయితే అదే ఫార్ములా రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగుతుందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తన బలాబలాలు, క్షేత్రస్థాయి నాయకత్వం, ప్రజా మద్దతును బట్టి రాబోయే రోజుల్లో పోటీకి సిద్ధమవుతుందని పేర్కొన్నారు. రాజకీయంగా కూటమి మేము 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతూ ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రమే మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్ చేసి అడిగారు, ఒక పత్రికా వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిని బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప, అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి
క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది ఆ రోజున. ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలాబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. స్థానిక బాలాజీరావుపేట కటివరం గ్రామంలోని ప్రధాన అయ్యప్ప స్వామి దేవస్థానంలో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు దుర్బా హరిబాబు శాస్త్రి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష అలంకరణ, కుంకుమ పూజలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఈ నెల 23న ఆషాఢ మాసం దుర్గమ్మ తల్లికి సారి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు. ప్రధాన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఆషాఢ మాసం పాడ్యమి మొదలుకొని 23వ తారీఖు గురువారం వరకు 9 రోజుల పాటు వారాహి అమ్మవారి యొక్క విశేషమైన నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం పూట 10 గంటల దగ్గర నుంచి సామూహికంగా వారాహి అష్టోత్తర సహస్రనామ, లలితా సహస్రనామ, కుంకుమ పూజ కార్యక్రమాలు మహిళామతులతో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు విశేష అలంకరణలు. ఈ రోజున లక్ష్మీ వారాహి అమ్మవారి దివ్యాలంకరణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష కుంకుమ పూజలు, హారతి మహోత్సవ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు 23వ తారీఖు అమ్మవారికి సారే మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ 4 రోజులు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి వారాహి అమ్మవారి నవరాత్రులు తిలకించి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కోసం మరీ కోరుతున్నాం. జీర్ణకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో అత్యాధునిక కీహోల్, రోబోటిక్ శస్త్రచికిత్సలు రోగులు త్వరగా కోలుకునేందుకు దోహదపడుతున్నాయని యశోద హాస్పిటల్స్ ప్రముఖ సర్జికల్ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై శ్రీమన్నారాయణ తెలిపారు. తెనాలిలోని ఐఎంఏ హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లివర్, పాంక్రియాస్, గాల్ బ్లాడర్, పేగులకు సంబంధించిన వ్యాధుల చికిత్సలో ఈ శస్త్రచికిత్సలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. తక్కువ నొప్పి, రక్తస్రావం, త్వరితగతిన కోలుకునే అవకాశం వీటి ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా పలు జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చునని సూచించారు. గుంటూరు, బాపట్ల జిల్లాలో ప్రత్యేక గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి నెల 3వ శుక్రవారం ప్రత్యేక వైద్య సలహాలు అందించనున్నట్లు యశోద హాస్పిటల్స్ గుంటూరు జిల్లా మార్కెటింగ్ మేనేజర్ తిమోతి తెలిపారు. సో మన మధ్యలో డాక్టర్ వై శ్రీమన్నారాయణ గారు సర్జికల్ గ్యాస్ట్రో. సో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. సో సార్ ఏంటంటే ఎవ్రీ మంత్ 3rd Friday గుంటూరు, బాపట్ల ఓపీ స్టార్ట్ చేశారు. పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కూడా సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. తెనాల్లో ఏంటంటే ఒక ప్రెస్ మీట్లో స్టార్ట్ చేశాము. సో ఫ్యూచర్లో ఏంటంటే ఓపీడీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. జీర్ణకోశ వ్యాధులకు సంబంధించినవి లివరు, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడరు, పెద్ద పేగు, చిన్న పేగు, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకి 15 years ఎక్స్పీరియన్స్ అన్నీ చేస్తారనమాట. ఎట్లా అంటే ఓపెన్ సర్జరీ అంటే కోత చేసి చేయటము, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే రంధ్రాలు పెట్టి మన పెన్ను సైజ్ అయితే ఎంతైతే ఉన్నాయో అంత రంధ్రాలు పెట్టి మనం లాప్రోస్కోపీలో చేస్తాము. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చిందంటే రోబోటిక్ సర్జరీ అనమాట. అంటే అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ పేషెంట్ యొక్క కంఫర్టబిలిటీ పెరుగుతుంది. పేషెంట్ కంఫర్టబిలిటీ మనం ఎలా చూస్తామంటే సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ఫస్ట్ డేనే వాకింగ్ బాగా చేయాలన్నమాట. అంటే తన పని తను చేసుకునేలాగా, ఫుడ్ తినేలాగా, మోషన్ పాస్ చేసుకునేలాగా. నెక్స్ట్ ఏంటంటే ఎంత తొందరగా హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయితే అంత బెటర్గా ఉంటుంది. అందుకే దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్తాము. ఎందుకు అంటే ఇంతకుముందు పాత రోజుల్లో ఏమయ్యేదంటే ఓపెన్ సర్జరీస్ చేసుకుంటే పేషెంట్తో పాటు ఒక 2-3 అటెండర్స్ హాస్పిటల్లోనే నెల ఉండాల్సి వచ్చేది. సో వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ లైఫ్ అంతా డ్యామేజ్ అయ్యేది. సో పెయిన్స్ రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, నెక్స్ట్ హెర్నియా ప్రాబ్లమ్స్ రావడము, కాంప్లికేషన్స్ అవ్వడం జరిగేది. తర్వాత మనకి లాప్రోస్కోపీ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ వన్ ఈజ్ రోబోటిక్ అన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ పేషెంట్ వైపు నుంచి మనం చూస్తే తన యొక్క రికవరీ, ఫాస్ట్ ఆఫ్ రికవరీ చూస్తే రోబోటిక్ సర్జరీ ఈజ్ ద బెస్ట్ సర్జరీ.
పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం పర్యటించారు. చెంచుపేట నుండి ప్రారంభమైన ఈ పర్యటనలో 30, 31, 32 వార్డుల్లో మంత్రి పలు సమస్యలను స్వయంగా పరిశీలించారు. విద్యుత్ లో వోల్టేజ్ సమస్య, పారిశుద్ధ్య నిర్వహణ, చేతి పంపుల మరమ్మతులు తదితర అంశాలపై స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారుల పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశమైన మంత్రి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. వార్డులో పర్యటన సాయంత్రం వరకు కొనసాగనుంది. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. అక్కడ డంపింగ్ యార్డ్ ఉందా? డంపింగ్ యార్డ్ వేసేసేస్తున్నారు. తుక్కు అంతా తీసుకొచ్చి 500 గెజాలు నిన్నే వస్తున్నారని శుభ్రం చేశారు. ఏది మొన్న కాలువలు తీసుకుని చెత్త తీసుకెళ్ళేస్తున్నారు. స్కూల్ పక్కన అట్లా పెట్టేసి నువ్వు వదిలేసావంటే మీరు అసలు ఒకసారి సూపర్వైజ్ చేయరా, చెక్ చేసుకోరా? మీరు మీ ఫీల్డ్ లెవెల్ వాళ్ళకి అర్థం కాకపోతే మీకేనా అర్థం అవ్వాలి కదా ఏంటనేది. టీఆర్ఎస్లో పెట్టండి కంప్లైంట్, నాకు మళ్ళీ చెప్పండి. అంటే రాత్రిలో అవుతుందా, ఏ టైం జరుగుతుంది? రాత్రిలో అవుతుంది. సార్ చెప్పండి, ఏ గారు చెప్పండి, మేము మెయింటైన్ చేసుకుంటాం. సాయంత్రం అయిపోవాలి. టీం మీద పిలిపించండి, చేయి ఇవాళ చేయి పని ఇవాళ అవ్వాలి. సార్ వచ్చేస్తాం. పాల్గొట్టారా? లేదు సార్, ఈ పాత చెప్పండి. నన్ను వచ్చిందని చెప్పి తాళాలు మీ దగ్గర వద్దాం అనుకుంటున్నాను. అపార్ట్మెంట్ ఇల్లు పేరు వచ్చి ఉంది నాది. हमारे आदमी मर गए, हमारे बच्चे सीधे नहीं है। उसको इसके क्या वो किले भी खड़े अच्छा करा को देते नहीं तो रेखा घर में गई 4000 पेंशन आता है, तो खाते भी बहुत तकलीफ पड़ती है. హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఇప్పుడు 2 months अद्दर पढ़ना काम चल रहा है वहाँ पे, काम होने के बाद बोलता हूँ, ठीक है? काम होने के बाद కాలువలు తీయడానికి కూడా రావడం లేదు. తడి చెత్త రెండు వారాలకి 3 వారాలకి రాత్రి వచ్చి తీసేళ్ళారు. ఏంటి ఇప్పుడు తీసుకెళ్తున్నారు అని అడిగితే పని ఉందమ్మా అంటే మీరు వస్తున్నారంటే పని చేస్తారా, లేకపోతే చేయరా? అది ఆమె ఎందుకండి నో లాంగర్ ద కౌన్సిలర్, ఓకేనా? మీరు రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోండి. మీకు ఇష్యూ ఉంటే కమిషనర్తో మాట్లాడండి. చాలా కన్వీనియంట్గా మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా అని వాళ్ళ మీద తోసేస్తారేంటి? అది ఇష్యూ ఉంది ఇక్కడ అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన డిపార్ట్మెంటా లేకపోతే మేమా? మరి నాకు నచ్చలేదు ఆ పద్ధతి. ఇంకోసారి నన్ను మాడబాగడం, అర్థమైందా? నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకో, పూర్తి చేయి పని. అంతేకాని ఒకరి మీద తోసేసి వాళ్ళని అడిగాను వీళ్ళని అడిగాను అంటే అది పద్ధతి కాదు. అది ఎవరి వాళ్ళు యాక్సిడెంట్లు అవుతాయి. చేయండి, మీరు జాగ్రత్త చేయండి. ఏది జేసీబీ ఎక్కడ మసీద్ దగ్గర ఉంది సార్, వచ్చేస్తాం. అది ఆపమన్నాడు వచ్చేది ఆపే రమ్మన్నారు. బాబ్ క్యాట్ ఏది? బాబ్ క్యాట్ కూడా తీసుకురండి.
మేము అభివృద్ధి చేసుకుంటాం, మీరు చేయొద్దు, నేనే చేస్తామని చెప్పారు. తమాషాగా ఉంది. ఎవడా ఏం చేస్తున్నారా మీరు? మీకు ఆ మాత్రం కంట్రోల్ లేదా ఇక్కడ? సేపు డ్రైవర్ రాలేదంటే వాడు లోపల ఉన్నట్టే కదా. ఈరోజు తెనాలి పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఉదయం నుంచి మున్సిపాలిటీ అధికారులతోటి స్థానిక ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వంలో అటువంటి లోటు లేకుండా, ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల్ని గుర్తించినప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం ద్వారా ప్రతి నెల మనం అందించే సుమారు 3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పెన్షన్ ద్వారా ప్రజలకు చేరుతోందనేది ఒక సంతృప్తిని మించింది ఈ రోజున. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, మరమ్మతులు చేయాల్సిన ప్రాంతాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ 31వ వార్డు అమరావతి ప్లాట్స్లోనూ, అదేవిధంగా 30 వార్డులో గతంలో చేపట్టిన కొన్ని ప్రధానమైన కాలువలు స్టామ్ వాటర్ డ్రైన్ అయితే మనం చేసాము. చెంచుపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం జేఎంజే కాలేజ్ వరకు వీటన్నిటిని కూడా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలని తపంతో పనిచేస్తున్న వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,50,00,000 రూపాయలు మంజూరు చేశాం. వర్కులు వివిధ దశలో ఉన్నాయి. చేయాల్సినవి ముందుగా మేము సిపిడిసిఎల్ నుంచి కరెంటు సమస్య ఎక్కడ లేకుండా, వోల్టేజ్ సమస్య ఎక్కడ లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునే విధంగా ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతాం. అదేవిధంగా వీధి దీపాల కొరత ఎక్కడ లేకుండా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు వీధి దీపాల గురించి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కూడా తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తాం. వీటితో పాటు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేకంగా అమరావతి ప్లాట్స్లో 3 పార్కుల నిర్మాణం, ఆ పార్కులతో పాటు వీలైతే అక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ పాస్టర్ల సమావేశం స్థానిక చిన్నారులోని రైల్వే స్టేషన్ వద్ద గల జీసస్ గాస్పెల్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు రెవరెండ్ రావురి విక్టర్ పాల్ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య ప్రసంగికులుగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు బిషప్ కె జడ్సన్ హాజరై వాక్య పరిచర్య చేశారు. పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కారుమూరి జకరయ్య ఉపన్యసిస్తూ ఫెడరేషన్ ద్వారా పాస్టర్లకు చేయవలసిన సహాయ కార్యక్రమాలను తెలియజేశారు. తదుపరి కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఫెడరేషన్ ద్వారా పాస్టర్లకు అందించనున్న సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాల ద్వారా తెలిపారు. సమావేశంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆర్ డానియేలు ముగింపు శుభ వచనాలను అందజేశారు. సమావేశంలో ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు జాన్ వెస్లీ, అధికార ప్రతినిధి ఎం లాజర్, రాష్ట్ర కార్యదర్శి పి జానేష్, టౌన్ కార్యదర్శి రావురి పాల్రాజ్, టౌన్ కోశాధికారి ఏ ఇజ్రాయిలు, టౌన్ సహాయ కార్యదర్శి చదువుల ఎబినేజర్, టౌన్ ప్రధాన కార్యదర్శి సమాధానరావు, ఈపూరి కిషోర్ బాబు, ధనరాజు, మరికొందరు పట్టణ పాస్టర్లు పాల్గొన్నారు. అనేకులు దేవుని పరిచారకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వీరికి కొన్ని ఆటంకాలు, అవరోధాలు వస్తున్నాయి సేవాపరంగా, సంఘపరంగా. అవన్నీ కూడా పరిష్కరించబడాలి. పరిష్కార దిశగా వాటిని నడిపించాలని ఫెడరేషన్ ముఖ్యంగా కోరుకుంటోంది. అదేవిధంగా కుటుంబపరమైన కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. ఆ సమస్యల పరిష్కార దిశగా కూడా ముందుకు సాగాలన్నటువంటి ఒక ఆలోచన ఫెడరేషన్కి ఉంది. అదే మాదిరిగా సంఘపరమైనటువంటి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఎక్కడైనా సంఘం ఏర్పాటు చేస్తే నలుగురు కూడి ఆరాధించుకోవడానికి కొన్ని అవరోధాలు వస్తున్నాయి. అవరోధాలు అనేటువంటివి రాకుండా ఉండాలి. ఏపీ ఇండిపెండెంట్ పాస్టర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ తరఫున దైవ సేవకులకు ఆదరణకరమైనటువంటి కార్యక్రమాలు, వారిని బలహీన స్థితిలో ఉన్నటువంటి నుంచి
బలపరిచే స్థితిలో అనేది. అలాగనే సమాజపరంగా వచ్చేసరికి వారి యొక్క ఆర్థికపరమైన పునాదులు బలపరచబడాలని, అలాగనే అసోసియేషన్ యొక్క కార్యక్రమాల్లో ప్రార్థనా ప్రాముఖ్యంగా, దైవ వాక్యం ప్రాముఖ్యంగా, ఈ రెండు కూడాను రెండు రెక్కలుగా ఉండి పనిచేయడానికి ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశము, ఈ ఫెడరేషన్ అనేటువంటిది కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నది. దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్చాలనేటువంటిది మేము ప్రార్థన చేస్తున్నాము, అలాగే ప్రయత్నం చేస్తున్నాము. అట్లాగే తెనాలి టూ ఏరియాలు అంటే చర్చిపేట, పాండ్రంగపేట ఆ ప్రాంతాల్లో, సుల్తానాబాద్ ఆ ప్రాంతాలలో మరి దళిత క్రైస్తవులకి ఇప్పటికీ కూడా ప్రత్యేక బరీల్ గ్రౌండ్ లేదండి. అది దాదాపు నాకు తెలిసి 60 సంవత్సరాల నుంచి అది పోరాటం చేస్తున్నాము, కానీ జరగట్లేదు. అలాగే మరి మేము కూడా ఆ విషయంలో కూడా మేము ప్రయత్నం చేస్తాము. మరి ప్రార్థన చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాము, ప్రయత్నం చేస్తాను కూడా చెప్తా ఉన్నాం. అట్లాగే ఇండిపెండెంట్గా ఉండి సేవ చేస్తున్నటువంటి పాస్టర్లకి వారికి చదువుడుగా ఉండాలని, వారికి ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వారు కూడా ప్రార్థన పూర్వకంగా మేము వారికి సహకారాలు అందిస్తూ వారికి తోడుగా ఉండాలని ఆలోచన మా కమిటీ వారందరూ కూడా కలిసి నిర్ణయించబడింది. అమరావతి ప్లాట్లో 22A భూముల కింద గుర్తించిన 46 మంది సమస్యను సోమవారంలోగా పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 22A భూముల పేరుతో పలువురిని ఇబ్బందులకు గురిచేశారని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైన మార్పులు చేసి బాధితులకు విముక్తి కల్పించేందుకు చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగానే 46 మంది సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమైన సమస్య ఈరోజు మా దృష్టికి వచ్చింది. ఇందిరా కాలనీలో ఎప్పటి నుంచో నివసిస్తున్న వాళ్ళకి 22A కింద వాళ్ళ భూముల్ని గతంలో పాపం ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. సో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం కాబట్టి మున్సిపాలిటీ చట్టంలోనూ రెవెన్యూ చట్టంలోనూ 46 మందిని అక్కడ గుర్తించాం. ఎవరికైతే ఒరిజినల్ ఇళ్ళ పట్టాలు ఉన్నాయో వాళ్ళల్లో ఒక 10 మంది దగ్గర ప్రస్తుతం దస్తావేజులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సోమవారం కల్లా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ స్థలాలు వాళ్ళకి అప్పచెప్పేటట్టు తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా అక్కడున్న రిజిస్ట్రార్ గారు కూడా చెప్పి మేము ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయమని చెప్పడం జరిగింది. రాబోయే వారం రోజుల్లో మిగతా వాళ్ళకి కూడా డూప్లికేట్ పట్టాలు తహసీల్దార్ గారు అప్పచెప్పి ఆ 46 మంది కూడా విముక్తి కలిగించే విధంగా, పాపం వాళ్ళు కూడా కాలు అరిగిపోయేటట్టు ఎప్పటి నుంచో తిరుగుతున్నామండి, ఎవరు పట్టించుకోలేదనే విషయం ప్రస్తావించారు. ఆ మహిళలందరికీ కూడా ఈ రోజున ఒక చక్కటి వార్త మేము వాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళి వచ్చే వారం కల్లా వాళ్ళందరికీ కూడా ఆ 22A కింద వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇందిరా కాలనీ వాసులకు చేస్తాం. పట్టణంలో ఉన్న మిగతా కాలనీస్లో కూడా అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కువ మందికి పట్టాలు ఇచ్చి ఆ కార్యక్రమం పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం. సుదీర్ఘంగా ఆలోచించి మాస్టర్ ప్లాన్లో అమరావతి లేఅవుట్ ఎప్పుడైతే ఆ రోజు ప్రారంభించారో రోడ్లు దాదాపు 60 అడుగుల రోడ్లు ఉన్నాయి, 40 అడుగుల రోడ్లు ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఎంక్రోచ్మెంట్కి గురైనాయి. వాటిపైన కూడా కొన్ని దృష్టి పెట్టాం. వీటితో పాటు ఓపెన్ సైట్స్ అయితే ఉన్నాయో, అంటే కమ్యూనిటీ కోసం, అక్కడ నివసిస్తున్న వాళ్ళ కోసం ఉపయోగించుకోవడానికి మాస్టర్ ప్లాన్లో ఏవైతే కొన్ని సైట్స్ ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఈరోజు నిధులు కొన్ని కేటాయించుకుని వాటిని పార్క్స్గా మార్చుదామనే నిర్ణయం తీసుకున్నాం. ముందుగా ఒక చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు ఆల్రెడీ పనులు ప్రారంభించాం. ఇప్పుడే మనం మస్జిద్ దగ్గర అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో అక్కడ కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయడానికి మనకున్న యంత్రాలు, జేసీబీలు కానివ్వండి, బాబ్ క్యాట్లు కానివ్వండి, అధికారులు అందరూ కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్లియరప్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్కేటింగ్ రింక్ ఏర్పాటు చేసి మన గుడి దగ్గర పిల్లలకి, తెనాల్లో ఎక్కడ లేదు కాబట్టి ఒక మంచి స్కేటింగ్ రింక్ ఒకటి ఏర్పాటు చేసి పిల్లలకి ఇక్కడ మంచి సదుపాయం కల్పిద్దాం అనుకుంటున్నాం. మెయిన్గా మనకి క్రికెట్ కోసం కూడా ఒక ప్లేయింగ్ పిచ్ గ్రౌండ్ ఒకటి ఏర్పాటు చేయాలి, నైట్ అండ్ డే ఫెసిలిటీ, ఎందుకంటే రాత్రిపూట కూడా ఆడుకునే విధంగా అదొకటి ఏర్పాటు చేస్తాం. సో అమరావతి ప్లాట్స్లో చెంచుపేట ప్రాంతంలో యువతకు మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రాంత వాసులు కూడా వీటన్నిటిని కూడా ఎంజాయ్ చేసుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి దాదాపు 10,50,00,000 రూపాయలు రాబోయే 3 నెలల్లో మనకి సిఆర్డీఏ నిధుల ద్వారా కానివ్వండి, మున్సిపాలిటీ నిధులు కానివ్వండి, ప్రత్యేకమైన నిధులు కానివ్వండి, ఎందుకంటే
మంత్రి గారితో అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. తప్పకుండా ఈ 10,50 కోట్ల డ్రైన్స్ కాలువల మీద ఫోకస్ చేస్తూ రోడ్స్ పైన ఫోకస్ చేస్తూ మిగతా సదుపాయాలు కూడా ఇమీడియట్గా మేము కల్పిస్తాం. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని అన్నా క్యాంటీన్లో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం భోజనం చేసి ఆహార నాణ్యత, నిర్వహణ తీరును పరిశీలించారు. వార్డుల పర్యటనలో భాగంగా అన్నా క్యాంటీన్కు చేరుకున్న మంత్రి స్వయంగా భోజన ప్లేట్లు తీసుకుని అధికారులు, పార్టీ నాయకులు, వీర మహిళలతో కలిసి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం నాణ్యత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ జెఆర్ అప్పలనాయుడు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు ఉన్నారు. ఈరోజు 30, 31, 32 వార్డుల పర్యటనలో భాగంగా ఉదయం నుంచి ఈ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అందరం కలిసిమెలిసి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న అన్నా క్యాంటీన్ని సందర్శించి అక్కడే మేము అందరం కూడా భోజనాలు చేయడం జరిగింది. నిజంగా మనం ఒక అదృష్టంగా భావించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి ప్రజలకి అంకితం చేస్తూ అన్నా క్యాంటీన్ ద్వారా ఇంతమందికి ప్రతిరోజు 5 రూపాయలకే మనం భోజనం ఏర్పాట్లు చేయడం అనేది గొప్ప విషయం. చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఈరోజు పెరిగిన ధరల వలన, వాళ్ళకున్న సమస్యల వలన పాపం ఆకలితో మాత్రం ఎవరు లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఈరోజు 600 అన్నా క్యాంటీన్లు పనిచేస్తూ ఉన్నాయి. అందరికీ ప్రతిరోజు మనం భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు సర్వే కూడా చేపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. సో సమస్యలు ఎక్కడైనా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాటిని పరిష్కారం చేసే విధంగా, అక్కడ అన్నా క్యాంటీన్లో ఉన్న మౌలిక సదుపాయాలని పెంచే విధంగా ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాం. సో కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పాను, కొన్ని చిన్న మార్పులు చేయాలి మనం ఈ అన్నా క్యాంటీన్లో. అది త్వరగా మేము పూర్తి చేసుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో విస్తరించుకునే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద గ్రామ పంచాయతీల్లో, మేజర్ పంచాయతీల్లో కూడా మనం ఈ సదుపాయం కల్పిద్దామని మన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి గారు దీని గురించి డిస్కస్ చేశారు. అదొక ప్రతిపాదన ఉంది. తప్పకుండా ప్రజలకి మరింత చక్కటి అవకాశం అన్నా క్యాంటీన్ ద్వారా అందించడానికి కోసం మా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. తెనాలి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివిన ప్రతిభావంతులైన 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 19న శ్రీమతి మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డులను ప్రదానం చేయనున్నట్లు మొవ్వా సత్యనారాయణ తెలిపారు. తెనాలి కవిరాజ పార్క్ లో శుక్రవారం అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 9 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలను అందజేయనున్నట్లు తెలిపారు. శ్రీమతి మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ప్రసాదం పూర్ణచంద్ర, శివప్రసాద్, రామ్మూర్తి, శరత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 19/7/2026 సంవత్సరం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో శ్రీమతి మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం అంటే 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో అంటే తెనాలి మండలంలోని ఉన్నత పాఠశాలలో చదివి 550 మార్కులు ఆ పైన సాధించిన విద్యార్థులందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున 60 మందికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి చీఫ్ గెస్ట్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు, ప్రిన్సిపాల్ రామచంద్ర గారు వీరందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమమే కాకుండా ఇంతకుముందు కూడా మేము 2017లో మా మిసెస్ చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా 2018 సంవత్సరంలో 15 లక్షల రూపాయలతో ఆమె పనిచేసిన పాఠశాలలోనే రేకుల షెడ్ ఉంటే తీసివేసి పక్కా భవనం నిర్మించారు 2 గదులు. 19వ వార్డు మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సౌపాటి కిరణ్ మాట్లాడుతూ పసుపులేటి త్రిమూర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో రఘు, అనిల్, హరీష్ తో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
తెనాలి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రముఖ బీసీ నాయకుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడరు పసుపులేటి తిమ్మూర్తి గారి పుట్టినరోజున స్థానిక రైల్వే స్టేషన్లోని శివలింగేశ్వర భక్త బృందం దగ్గర బీసీ నాయకులు దానిబోయిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తిమ్మూర్తి గారు మరి కౌన్సిలర్గా 3 పర్యాయాలు తెనాల నుంచి ఎన్నికవటం, ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యల మీద కౌన్సిల్లో ప్రజల పక్షాన తన గొంతుకై ప్రభుత్వాన్ని నిలదీసిన వ్యక్తి పసుపులేటి తిమ్మూర్తి గారు. మా అన్న పసుపులేటి తిమ్మూర్తి గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ దాని కార్యక్రమంలో పేద ప్రజలకి తెనాలి స్టేషన్ రోడ్లో ఉన్న శివలింగేశ్వర సేవా సమితి ద్వారా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది. ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటూ బీసీ సంఘాలకి తోడు తన సహకారాన్ని అందిస్తూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ తెనాలి ఆర్టీసీ బస్టాండ్ అవుట్గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షుడిగా కనగాల మధుసూదన ప్రసాద్, కార్యదర్శిగా ఎర్రగుంట్ల మహేష్ బాబు, కోశాధికారిగా గుండపనేని కృష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. వీరితో ఇమీడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ డాక్టర్ సోమవరపు వెంకటరామ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా గాజుల విజయసారథి, డైరెక్టర్లుగా మున్నంగి శ్రీనివాసరావు, జాస్తి వినోదలక్ష్మి, చావలి కిరణ్, కల్లూరి శివరామకృష్ణ, మైనేని రత్నప్రసాద్, గొట్టిపుక్కల చందు, కుర్రా శ్రీహరి, కాసన్నేని మోహన్, కళ్లం ఆనంద్ కుమార్, మైలా శ్రావణ్ కుమార్, కుంభం బాలాజీలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో అసిస్టెంట్ గవర్నర్ జంగల వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి కేవి గోపాలకృష్ణ, రోటరీ గవర్నర్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఈదర వెంకట పూర్ణచంద్ పాల్గొని రోటరీ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, స్నేహభావం, సామాజిక బాధ్యతల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావుతో పాటు వివిధ రోటరీ క్లబ్లకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. దాన్ని గౌరవప్రదముగా కాపాడుకొనుచు సంఘ సేవకు అంకితమయ్యేందుకు రోటరీ ఆశయాల్ని మార్గంగా చేసిన గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా అందరికి ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ రొటేరియన్ కనగాల మధుసూదన్ ప్రసాద్ as president of Rotary Club of Andhra Paris will do best of my ability. I shall dedicate myself to the ideals of Rotary. మనం రోటరీలో చేరిన దానివల్ల మా అసిస్టెంట్ గవర్నర్ గోపాలకృష్ణ మన జంగాల చెప్పాడు, మీకు చాలా వివరంగా చెప్పాడు. రాజకీయ నాయకులు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, యాక్టర్లు ఉండొచ్చు, ఎన్నిమంది ఉన్నా కూడా రోటరీ ఇంటర్నేషనల్ మాత్రం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, దళితులకి, పేదలని తేడా లేకుండా ప్రపంచం మొత్తం మీద అందరూ సమానమే, సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అనే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఏదంటే రోటరీ ఇంటర్నేషనల్. దాంట్లో మనం భాగస్వామ్యం దానికి మనం గౌరవంగా ఫీల్ అవ్వాలి. ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు, మేము చిన్నప్పుడు 1965 ఆ రోజులు చదువుకునేటప్పుడు కూడా, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ స్నానం చేస్తున్నాడు, ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ టాయిలెట్కి పోయాడు, టాయిలెట్లో నైట్ సాయిల్ ఈ కలర్ ఉంది అని చెప్పే అంత గొప్పవాడు, అంత ఇంటెలిజెన్స్ ఉండేవాడు. కానీ ప్రజలకు ఏం కావాలో, ప్రజలకు ఉన్నటువంటి సమస్య ఏదో తెలియకుండా పెద్ద రాజ్యాలు ఉన్నాయి. కానీ ప్రజలకి ఉన్నటువంటి ఆపద ఏంటి, మన అమ్మ, చెల్లి, అక్క, అత్త వాళ్ళ బిడ్డలకి పోలియో వచ్చేసి కాళ్ళు చచ్చిపడిపోయి ఆడుకుంటున్నటువంటి బిడ్డ తెల్లవారికాడికి నడలేకపోతున్నటువంటి బాధని ఆ
మీకు నేనున్నానమ్మా అని ఒక ధైర్యం చెప్పినటువంటి ఏకైక సంస్థ ఏదంటే రోటరీ ఇంటర్నేషనల్. మన కోసం మనం బతుకుతూనే సమాజానికి సేవ చేయడం అనేది ఉత్తమమైన మార్గం. దానిలో మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనే ఉంటాం. అయితే ఒక రోటరీ లాంటి ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికన్న సంస్థ ద్వారా సేవ చేయటం మనందరం అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఒకసారి రోటరీ క్లబ్ అంటే ఏంటనేది ఈ సభ్యుడిగా చేరిన తర్వాత నేను గమనించినప్పుడు 1905 సంవత్సరంలో పాల్ హారిస్ అనే ఒక మహానుభావుడికి చికాగో రాష్ట్రంలో దీన్ని స్థాపించారు. ఆయన మనసులో వచ్చిన ఒక చిన్న ఆలోచన ఈ రోజున చాలామందికి సాయం వనగూరే విధంగా, అదేవిధంగా చాలామంది సభ్యులు ఈ క్లబ్లో సభ్యులుగా చేరి వారి సహాయ సహకారాలు అందించే విధంగా నిస్వార్థమైన ఒక స్వచ్ఛంద సంస్థ కొన్ని లక్షల మంది సభ్యులతో ఏర్పడడం జరిగిందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు ఎంత ఊరుగా ఆ క్లబ్ను తీసుకొచ్చారో నేను దగ్గర నుండి చూశాను. ఎందుకంటే ఎక్కువగా ఆ క్లబ్తో అనుబంధం ఉండేది ఆ రోజు. ఈ రోజు కూడా ఆ అనుబంధం అట్లాగే ఉంది. అక్కడికి వెళ్ళినా కానీ మా హోమ్ క్లబ్ గానే ఉంటుంది, వారు కూడా అట్లానే మాతో ఇదిగా ఉంటున్నారు. ఈరోజు ఈ క్లబ్లో నాకు ఎంత సంతృప్తి వచ్చిందంటే, ఇందాక మన ఏజీ గారు చెప్పినట్టు రాజకీయంగా 83 నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాం, కానీ 8 సంవత్సరాల నుంచే నేను రోటరీ క్లబ్లో ఉన్నాను. ఇవాళ రోటరీ క్లబ్లోనే నా గుర్తింపు బాగా ఇక్కడ ఉండాలని చాలామందికి రోటరీస్ ఎందుకనే తెలుసు. అటువంటి గుర్తింపు వచ్చేది ఈ రోటరీ క్లబ్. మనం చేసే సర్వీస్లో మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను చూసిన 2 ఇన్సిడెంట్లు, మంగళగిరిలో చేతులు లేని వారికి ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ పెడుతున్నారు. ఒక చిన్న పాప, చదువుకునే పాప, చేయలేదు, కుడి చేయి వచ్చింది, అమ్మాయికి హ్యాండ్ పెట్టారు. పెట్టిన తర్వాత రాయమ్మ అంటే ఆ పెన్నుతో రాస్తా ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీరు కారుతంటే, అది ఆనంద బాష్పాలు కారుతంటే అది చూసి ఇంతకంటే మనకు కావాల్సింది ఏంది ఈ రోటరీలో ఉన్నందుకు అని అనిపించింది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. వార్డుల పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్. అత్తగారింట్లో చోరీ చేసిన అల్లుడు అరెస్ట్. 7 లక్షల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసి నాణ్యతపై ఆరా తీసిన మంత్రి నాదెండ్ల మనోహర్. (2024) ఫార్ములాను స్థానిక ఎన్నికలకు ఆపాదించడం సరికాదు. మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.